కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆయన పిఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఇక సమావేశంలో గందరగోళం సృష్టించారని ఆర్డీఓ మహేశ్వర్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం ఇచ్చిన కంప్లైంట్లపై పలు సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. ఇక కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. ఇక దీనిపై మరింత డీటెయిల్స్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాధురి, నిన్న మధ్యాహ్నం అంతా చూడడం జరిగింది. కరీంనగర్ కలెక్టరేట్లో డిఆర్సీ జిల్లా సమీక్షా సమావేశ మండలి సందర్భంగా మంత్రి ఉత్తమ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా తను లేచి నువ్వు ఏ పార్టీలోనో ఎందుకు మాట్లాడుతున్నావు అని అడ్డుకోవడంతో పాటు తనపై దాడి చేసిన నేపథ్యాన్ని నిన్న అంతా చూడడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి 3 ఫిర్యాదులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఒకటేమో సత్తు మల్లేష్, గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్, తను నిన్న లేట్ నైట్ కంప్లైంట్ చేసినారు. అంటే నేను కలెక్టరేట్లోకి లోనికి వెళ్ళి నా సీట్లోకి వెళ్తున్న క్రమంలో నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు నిండు సభలో నన్ను అవమానించే ప్రయత్నం చేశారు. అతనిపై చర్య తీసుకోవాలని గ్రంథాలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకి ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు జారీ చేశారు. ఇక కరీంనగర్ ఆర్డీఓ కూడా అధికారికంగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంటే ప్రభుత్వ సమావేశాలని అడ్డుకోవడంతో పాటు ప్రభుత్వ అధికారుల విధులను అడ్డుకోవడంతో పాటు సమావేశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినారు, గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేసినారు. అతనిపై ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలని అధికారికంగా ఒక ఆర్డీఓ వన్ టౌన్ సిఐకి ఫిర్యాదు చేశారు. థర్డ్ కంప్లైంట్, ఎవరైతే బాధితుడు డాక్టర్ సంజయ్ ఉన్నారో జగిత్యాల ఎమ్మెల్యే, ఆయన పిఏ వంశీ కూడా తన ఎమ్మెల్యే మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, నిండు సభలో అవమానించే ప్రయత్నం చేశారు. అతనిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా అతను కూడా ఫిర్యాదు చేశారు. అంటే ఏకకాలంలో 3 ఫిర్యాదులు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినాయి. ఈ మేరకి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఎఫ్ఐఆర్ కూడా విడుదల చేసింది కరీంనగర్ పోలీస్. అంటే ఇప్పటివరకు 3 ఫిర్యాదుల్లో దాదాపు 4 సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. యాజ్ పర్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 132 అంటే పరుష పదజాలాన్ని వాడడం, కావాలకొని గొడవలకు క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం, సెక్షన్ 132 కింద ఒక కేసు నమోదు చేశారు. అదేవిధంగా సెక్షన్ 115/2 ఈ సెక్షన్ కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కావాలని కొట్టే ప్రయత్నం చేయడం, తిట్టే ప్రయత్నం చేయడం, అవమానించడం, ఈ సెక్షన్ కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక సెక్షన్ 352 అంటే జనం మధ్య ఇన్సల్ట్ చేయడం, అవమానానికి గురి చేశారనేది ఇంకొక సెక్షన్ కింద కూడా నమోదైంది. అదేవిధంగా సెక్షన్ 292 సెక్షన్ అంటే పబ్లిక్ న్యూసెన్స్ కేసుకు ఇది కూడా ఈ సెక్షన్ కూడా నమోదైంది. అంటే దాదాపు 3 కేసులు నమోదైనాయి, 4 సెక్షన్ల కింద నమోదైనాయి. 4 సెక్షన్లలో సెక్షన్ 132, సెక్షన్ 115, సెక్షన్ 352, సెక్షన్ 292 ఈ 4 సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టుగా పోలీసులు అధికారికంగా ఎఫ్ఐఆర్ కూడా జారీ చేశారు. అయితే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉందని కూడా పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే నిన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేరుగా తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించి తను హైదరాబాద్కి వచ్చేసినారు. సో మరీ ఇవాళ ఒక్కసారి కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు విచారణ నిమిత్తం పాడి కౌశిక్ రెడ్డిని వన్ టౌన్ ఠానాకి పిలిచే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కరీంనగర్ సిపి, అదేవిధంగా ఏసీపీ, కరీంనగర్ సిఐ ఈ అంశం పట్ల చాలా సీరియస్గా తీసుకొని అంటే ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది కొంత రివ్యూ అయితే చేస్తున్నారు. ఈవెన్ సేమ్ టైంలో మంత్రులు కూడా అధికారికంగా కొంత కాంప్లైంట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఒక ప్రభుత్వ కార్యకలాపాలను, ప్రభుత్వ కార్యక్రమాలని, ప్రభుత్వ మీటింగ్లో దురుసుగా ప్రవర్తించడంతో పాటు ఆ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒక ఎమ్మెల్యేగా.
అతని మీద కూడా ప్రభుత్వం పక్షాన ఒక కేసు నమోదు చేసే అవకాశం ఉందని కూడా మంత్రులు అదేవిధంగా మిగిలిన వారు చెప్తున్నారు. అయితే అధికారికంగా ఇప్పటివరకైతే కరీంనగర్ ఆర్డీఓ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినారు. అంటే ప్రభుత్వ విధులను అడ్డుకోవడంతో పాటు అధికారులను అడ్డుకున్నారు. సమావేశ లక్ష్యాలను సమావేశ ఉద్దేశాలను గందరగోళపరచడంతో పాటు సమావేశ లక్ష్యాలను కూడా పక్కదారి పట్టించారని ఆర్డీఓ ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదు ఆధారంగా అదేవిధంగా గ్రంథాల అభివృద్ధి సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం వ్యక్తిగత ఫిర్యాదు ఇచ్చినారు. ఎందుకంటే నేను కరీంనగర్ మీటింగ్ వెళ్తుంటే నిండు సభలో నన్ను అవమానించారు, నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు అని అతనిచ్చారు. కరీంనగర్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పిఏ వంశీ కూడా తన ఎమ్మెల్యేపై దాడి చేసే ప్రయత్నం చేశారని కూడా అతను ఫిర్యాదు చేశారు. ఈ 3 కేసులు అయితే ఇప్పటివరకు నమోదైనాయి. 4 సెక్షన్ల కింద నమోదైనాయి. కరీంనగర్ పోలీసులు విచారించే అవకాశం ఉంది. అయితే పాడి కౌశిక్ రెడ్డిని ఇవాళ పిలుస్తారా, రేపు పిలుస్తారా విచారణకి అనేది పోలీసుల నుంచి కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఐఓగా కరీంనగర్ సిఐ ఉన్నారు. అదేవిధంగా ఏసీపీ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు సాగుతుంది. మాధురి.